న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సంక్రాంతిని మనం పశువుల పండుగ అంటాము, రైతుల పండుగ అంటాము. తర్వాత గోవుకి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. గంగిరెద్దుల వాడు ఖచ్చితంగా గంగిరెద్దుని తీసుకునే వస్తాడు. అంటే గోవులకి, పశువులకి మనకి ఉన్న సంబంధాన్ని సంక్రాంతి పండుగ బాగా తెలియచేస్తుంది కదండి. ఇప్పుడు గంగిరెద్దుల వాళ్ళు మొత్తం సంవత్సరం అంతా కనపడుతున్నారమ్మా. కనిపిస్తుంది. ఇది పూర్వం జయ. నా చిన్నప్పుడు, నీ చిన్నప్పుడు కూడా ఇంచుమించుగా మనకి వ్యవసాయ ఆధారిత కుటుంబాలుగా ఉండేవి. ఇది వరకు మనదంతా వ్యవసాయమే కదా. ఈ వ్యవసాయానికి ఇప్పట్లాగా ఈ మెషిన్లు, ఈ ట్రాక్టర్లు, ఈ పవర్ టిల్లర్స్, గడ్డి కోసే మెషిన్లు, ధాన్యం వాడేవి ఏమున్నాయమ్మా అప్పుడు? అప్పుడంతా కూడా పశువుల మీద ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు. నాగళ్ళు, పొలం దున్నాలంటే పశువు, అవునా? అక్కడి నుంచి దానికి ఎరువు, భూమికి ఎరువు పశువుల తాలూకు అవే, వీటినే వాడతారు. పేడే కదా ఎరువుగా ఉండేదా. తర్వాత ఈ పొలంలో రకరకాలవి పాములు ఉండేవి, ఎలుకలు ఉండేవి. ఎలుకల్ని పట్టుకునేందుకు పాములు వచ్చేవి. ఇప్పుడు అసలు ఆ అవకాశాలు లేవమ్మా, అవసరాలు కూడా లేవు. ఇవి పొలాలకు వెళ్ళడానికి కాపలాకి అందరి దగ్గర కుక్కలు ఉండేవి జయ. పొలం కాపలాకి ఊర కుక్కలు, ఏం ప్రత్యేకంగా సంకలో పెట్టుకునే కుక్కలు ఏం లేవు. ఇప్పుడు అందరి ఇళ్లలో కుక్క పిల్లలు ఉంటాయా? అవి కాపలాక వీళ్ళని రక్షించడానికి ఏం కాదు, ఈ బుజ్జివి కాదు, ఇంతంతెత్తుండే అవేవో పేర్లు ఉంటాయి, ఏమిటో తమాషా పేర్లు. అవి కూడా ముద్దులు కుడుస్తూ వీళ్ళతో నోట్లో వర్ణాలు పెట్టించుకోవటానికే కానీ కాపలాకి, రక్షణకి డిపెండబుల్గా ఉండేవి ఇది వరకు. ఇప్పుడు లేదు. ఈ కుక్క ఒకటి ఉంటే అది పొలం కాపలా కాసేది, వాళ్ళ పొలాల తాలూకు వీటిని చూసుకుంటూ. అవును. ఈ ప్రత్యేకమైన విధానాలతో ఇది వరకు నడిచేది మన జీవితం ఈ పల్లెల్లో. అప్పుడు టౌన్లలో ఎలా ఉండేవాళ్ళు, ఈ పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఏమిటి, వ్యవసాయాలు, కొన్ని ఎకరాల పొలాలు ఉంటే వాళ్ళు అవి చేసుకోవటం, లేదా ఎవరిదైనా కౌలుకి తీసుకోవటం, లేదా వాళ్ళెవరో సొంత పొలాలు సేద్యం చేసుకుంటుంటే ఆ పొలంలో పని చేయటం. ఇక పొలము పని, గొడ్డు పని, ఇవే, ఇంకేం లేవు. ఆ కాలంలో ఏమిటి, ఆ పశువు మీద డిపెండ్ అయ్యే వీళ్ళ కథ నడిచేది. అవును. ఆ పైరుకి సత్తువ ఆ పశువే, ఆ పైరులో పని ఈ పశువుతోటే. ఒక జాత ఎడ్లుంటే వాడి జీవితం హాయిగా వెళ్ళిపోయేది. 2 ఆవులో 2 గేదెలో ఉంటే వాడి జీవితం హాయిగా వెళ్ళిపోయేది. ఆ కాలం అట్లాంటిది, సింపుల్ లివింగ్ తోటి. అయినా ఎంత సింపుల్ లివింగ్ అయినా మనకున్నంత వేషం లేకపోయినా 2 పూట్ల అన్నం కావాలా? ఈ ముద్ద ఎక్కడి నుంచి వస్తుంది? అది నేలలో ఉంటుంది. నేలలో నుంచి దాన్ని సరిచేసి సేద్యం చేసి దీన్ని బయటికి తెచ్చుకోవాలంటే మనుషులు ఎంత కష్టపడి ఎంత పని చేసేవాళ్ళో వాళ్ళతో సమానంగా పశువులు పనిచేసేవి. రైతులు అందరూ పని చేసుకునే వాళ్ళమ్మా. బాగా డబ్బులుండి బోళ్ళని పొలాలు ఉన్న వాళ్ళు కూడా పొలం తాలూకు అదును చూసుకోవటం వాళ్ళకి ఉండేది. గొడ్డు గోదా ఉన్న వాళ్ళు సొంతంగా చేసుకునేవాళ్ళు. పై ఎత్తును చూసుకున్నా గొడ్లను చూసుకోవటమే, గొడ్లే కదా వాళ్ళ సంపద. అవును అవును. ఆ కాలంలో ఇప్పుడు ఈ పశువుల పండగ అన్నమాట అక్షరాల సరిపోయేది. ఇప్పుడు మనం మాటలే చెప్పుకుంటామమ్మా, క్రియ తక్కువ. ఇప్పుడు ఎలా వచ్చింది, ఈ ప్రతి రైతుకి కొన్ని గొడ్లు ఉండటం అట్లా లేదు. ఈ గొడ్డు గోదాన్ని చూసుకోవటం అనేది ఒక ప్రత్యేకమైన ఫార్మింగ్ కింద తయారయ్యింది. ఇప్పుడు విధానమే వేరు. ఈ ఆవుల్ని ఫార్మింగ్ చేసేవాళ్ళు ఎవరైనా వీటితోటి వ్యవసాయం చేస్తున్నారంటావా? చేయడల్లా. ఈవెన్ వ్యవసాయానికి కూడా, వ్యవసాయమే చేసేవాళ్ళు కూడా ఈ ఎడ్లని వాడడం తగ్గిపోయిందండి. వాడకం తగ్గేసి. నాగళ్ళు లేవు జయ. మా చిన్నప్పుడు మాకు బోలెడన్ని ఎడ్లుండి నాగలి అరకలు కట్టి దున్నటము తెలుసు నాకు. ట్రాక్టర్ తోటి ఒక ఇది ఉండేది, నాగలి ఉండేది, ఇనప నాగలి పెద్దది. అది సంవత్సరానికి కొన్ని రోజులే దాని పని, దాన్ని పెట్టి దున్నేసేవాళ్ళు. నాకు ఊహొచ్చే నాటికే మా ఇంట్లో ఉంది అది. మాకు అవి ఉన్నాయి, ఇది కూడా ఉండేది. ఈ వీటితోటి చేసుకునేవాళ్ళు. ఎవరికి ఉందో వాళ్ళు చేసుకుంటారు, మిగిలిన వాళ్ళు ఇదే పని చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ ఆరుగాలము రైతు శ్రమ పడతాడంటే అతనితోటి పనిచేసేవి గొడ్లే కదా పాపం. ఎడ్లు పనిచేసేవి, గిత్తలు పనిచేసేవి. అక్కడి నుంచి బండి కట్టుకుని వెళ్ళేవాళ్ళు, ఆ బండి మీదే ధాన్యం తెచ్చుకునేవాళ్ళు. వీటన్నిటికీ ఈ గొడ్డే కదా ఆధారం. మరి ఇప్పుడు దాన్ని సంవత్సరం అంతా పోషించాలి. సంవత్సరంలో ఒక్కరోజైనా దానికి విశ్రాంతి, పూజ, గౌరవము ఉండాలా? ఖచ్చితంగా. ఆ గౌరవించే రోజుగా ఇది ఉండేది. ఎందుకంటే ఈ పండక్కి ముందే ఈ రైతులందరికీ ధాన్యం అందేసేది.
ఎంత కొంచెం సంపాదన, కొంచెం చిన్న పొలం ఉన్నవాడైనా తన చేత్తో ఒక గుప్పెడు దోసెడు ధాన్యం ఎవరికైనా ఇవ్వాలని భావించేవాళ్ళు. అప్పుడు బార్టర్ సిస్టమే నడిచేది కదా, ఏమనాలి దాని వస్తు మార్పిడి నడిచేది. అవును అవును. ధాన్యమే ఉపయోగపడేది. దానానికి ధాన్యమే, వ్యాపారానికి కూడా ధాన్యమే. ఈ డిసెంబరు సగపడి అయ్యేసరికల్లా మొదలుపెట్టేవి రావటం. పూర్తి సగపడి 8-10 తారీఖులకే ధాన్యాలు వచ్చేసేవి అందరిళ్ళకి. వస్తే క్రమంగా వీటిని పట్టించుకోవటము, కొట్టించుకోవటము, అటుకులు కొట్టించటము, సంవత్సరానికి సరిపడా గాదెల్లో పోసి నిలవబెట్టుకోవటము. హరిదాసులకను గంగిరెద్దుల వాళ్ళకను ఎవరైనా ఆశ్రితులైన వాళ్ళు అప్పుడు ఏంటంటే రజకులు వాళ్ళు ఉండేవాళ్ళు. అవును కుటుంబాలు ఆధారపడి ఉండేవాళ్ళు. ఊళ్ళో అందరూ ఒడ్లు కొలవాల్సిందే వాళ్ళకి. అందరి ఇళ్లలో బట్టలు ఉతికితే అందరూ ఈ బాసుళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేవారు. ఇవన్నీ వాళ్ళ ఇంటికి చేర్చాలని ఎట్ట చేరుస్తారు? ఈ బళ్ళ మీదే కాదు, ఈ బండికి ఆధారం ఎద్దే కదా. మరి ఆ ఎద్దుని గౌరవించటము, ఆ పశువుల పండగ అన్న పేరే అందుకొచ్చింది. ఈతను ఒక బసవుడు మన ఇంట్లో ఉండటం వల్ల ఇంత వ్యవసాయం చేయగలిగాం ఈయన సహాయంతో. ఆ ఎద్దుని గౌరవించటం, ఆ ఆవుకి కాస్త బొట్టు పెట్టి దండం పెట్టుకుని, ఇప్పుడు గోవు మహాలక్ష్మికి కోటి దండాలు అని చెప్తారు. గోవు శ్రీ మహాలక్ష్మి. ఆవు పాలు ఎంత పవిత్రమైనవో, ఆవు పెరుగు ఎంత ఆరోగ్యకరమైందో, ఆవు నెయ్యి ఎంత ఉపయోగకరమైంది, ఆవు గోపంచితము గోమయము కూడా అంతే పొలాలకు ఉపయోగపడతాయి కదా. అంతే మంచివి, అంతే ఆరోగ్యకరమైనవి. డైరెక్ట్గా వాటిని తీసుకోకపోయినా వాటి వల్ల బలం వచ్చిన భూమి నుంచి వచ్చిన పంటను తినే మనం ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాం. అందుకని ఇప్పుడు గోసేవ చేయటం కూడా చాలా మంచిది. గోదానం ఎవరైనా చేయదలుచుకున్న వాళ్ళు సంక్రమణంలో గోదానం చేస్తే చాలా మంచిదట. కానీ ఇవాళ రేపు మనం ఎక్కడ అది చూడటల్లా. చేయగలిగితే చేసుకోవచ్చు, ఏటా చేయలేకపోతే జీవితానికి ఒక్క సంక్రమణంలో ఒక్క గోదానమైనా చేసుకోవచ్చు కదా. దానం చేయవు పోని ఈ రోజున గోవు కాస్త బొట్టు పసుపు పెట్టి ఏదైనా తినడానికి పెట్టి ఆ గంగడోలు దువ్వి ఒక నమస్కారం చేసుకుంటే అంతే సంతోషం. అదే మంచిది. మనం ఏటా గోదానం చేయలేవు, ఏటా గోపూజ చేయగలవు కదా. ఖచ్చితంగా అదైనా చేయండి చక్కగా. పూర్వం చేసేవాళ్ళు. ఈ హరిదాసులు వాళ్ళు వస్తే ఆవు దూడ ఉన్నాయి పట్టుకెళ్తావా అని అడిగి హరిదాసులకు కూడా ఆవు దూడ ఇచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. ఏముంది హరిదాసు సంవత్సరం ఇప్పుడే అతనికి వచ్చేది మాసూళ్ళప్పుడే, ఏడాదంతా అతను ఎట్లా బతకాలి? ఎంత వస్తుంది ఆ ధాన్యం? ఒక్కొక్క అందరూ దోచులతో వస్తే ఒక్కొక్క కలిగిన మోతుబర్లు ఒక బస్తాడో కొలిచేవాళ్ళు. అవి పట్టుకుని మోసుకుపోయి వాటితో జీవించేవాళ్ళు. ఓ 2 ఆవులు 2 దూడలు ఉంటే సంవత్సరం వాళ్ళ జీవితం వెళ్ళిపోతుంది. మహానుభావులు ఉండేవాళ్ళు అన్నమాట. ఎక్కువ గొడ్లు ఉన్నవాళ్ళు బ్రాహ్మణాయనకో గొడ్డు ఇచ్చేవారు, వాళ్ళ ఊరి పురోహితుడికి ఇచ్చేవాళ్ళు, దేవాలయానికి ఒక ఆవుని దూడని ఇచ్చేవాళ్ళు. ఓపిక కలిగిన వాళ్ళు. ఇప్పుడు దేవాలయాలకి ఇస్తే అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వచ్చింది. ఇదంతా మెయింటెనెన్స్ కదా. మీరు చేయగలిగితే చక్కగా దానం చేసుకోండి. మకర సంక్రమణ కాలంలో కనుక ఈ రోజున దానం చేసుకున్నా, పూజ చేసుకున్నా, కనీసం గోశాలను సందర్శించిన ఎన్ని గోశాలలు ఉన్నాయో, ఒక గోశాలకి ఓ 1000 రూపాయలు, 10 రూపాయలు. ఈ సందర్భంగా ఒకటి చెప్తాను, నేను సత్యం శివం సుందరం అనే గోశాలను చేసి వచ్చాను కదా. మొన్న కూడా పెద్ద ఆయన వచ్చి నన్ను కలిసి వెళ్ళారండి. దాదాపుగా 14,000కు పైగా గోవులు ఉన్నాయండి. ఒక పెద్ద ఆయనకి 70+ ఉంటుంది. ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఆ గోవుల్ని చేరదీస్తున్నారు. అక్కడికి ఎలాంటి గోవు రోడ్డు మీద కనిపించినా కూడా తీసుకెళ్లి అక్కడే ఉంచి పోషిస్తున్నారండి. అలాంటి వారికి ఏదైనా దానం చేయగలిగితే కనీసం ఈ పండగ రోజులైనా గోశాలలకి వేటికైనా దానం చెయ్యండి. అవునండి, ఆ పనైనా మనం చెయ్యొచ్చు, దయచేసి అదైనా చేయొచ్చు. కాబట్టి అది చేసినా కూడా మంచిదే. ఇది ప్రత్యేకంగా పశువుల పండగ అని పేరు చెప్పుకుంటాం కాబట్టి మేము కూడా మాకు ప్రతి నెల సౌందర్యలహరి పాఠ నుంచి వచ్చే డబ్బుని గోశాలలకే ఎక్కడ కుదిరితే అక్కడ ఇచ్చేస్తాను నేను. అవును చెప్తారు ఎప్పుడు. ఇక అదే పని మీరు కూడా ఆలోచించి అలాంటిది ఏదైనా చేయండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.